మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని వాక్యము మన జీవితాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేసేవాడు. ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఉన్నతమైన మేలులతో నింపగలిగిన శక్తిగల దేవుడు యేసయ్య. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 18:16. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. దేవుని వాక్యం చెబుతుంది, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట ఇది. ఎవడైతే ఒకడు కానుక ఇవ్వగలుగుతాడో, అంటే బహుమానము అని కూడా మనం చెప్పవచ్చు, వాడి జీవితంలో వాడు గొప్పవారి ఎదుటికి ఆ కానుక వాడిని రప్పిస్తుంది అని మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక మనం ఆలోచన చేస్తే గనుక పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు వారి పరిస్థితిని బట్టి కానుకను ఇచ్చి వాళ్ళ క్రోధాన్ని లేక వాళ్ళ కోపాన్ని చల్లార్చినట్లుగా చూస్తాం. ఆదికాండం యాకోబు జీవితంలో అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి యాకోబు మరలా దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన వస్తుండగా, ప్రియులరా, యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయిన ఆ పరిస్థితుల్లో దానికి ముందు ఆయన అందరినీ పంపించేశాడు. పంపించి వాళ్ళ చేత కానుకలు పంపించినట్లుగా చూస్తాం. చూడండి, ఆదికాండం 33:10. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకునుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. యాకోబు ఏం చెబుతున్నాడు అనంటే, దయచేసి నేను ఇచ్చే కానుక నువ్వు తీసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. ఎవరిని? తన సహోదరుడైనటువంటి యాసావుతో. ప్రియులర్, ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు 9వ వచనంలో, అప్పుడు యాసావు, నా సహోదరుడా, నాకు కావలసినదంతా ఉన్నది, నీది నీవే ఉంచుకున్నామని చెప్పాను. అయితే యాకోబు అంటాడు, అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? దయచేసి నీ కటాక్షము నా మీద ఉండడానికి ఈ కానుక నువ్వు పుచ్చుకో, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖం చూచాను అని మాట్లాడతాడు. అప్పుడు 11వ వచనం, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకునుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకుని, మనం వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదును అని చెప్పగా. గమనించాలి, ఇప్పుడు యాకోబు అన్నకి కానుకిస్తున్నాడు. ఎందుకంటే యాకోబు 400 మంది, యాసాబు 400 మందిని వెంటబెట్టుకుని వస్తున్నాడు అనే వార్త యాకోబు విన్నప్పుడు భయపడి, అరే నా అన్న నన్ను చంపేస్తాడు అని ఆ కానుకనిచ్చాడు. కానుక ఇవ్వకుండానే దేవుడు అతని మనసును మార్చేశాడు. కాబట్టి కానుకలో ఉన్నటువంటి అంత అద్భుతమైన చూడండి ఎంత అద్భుతంగా
మార్పు కలుగుతుందో చూడండి. సామెతల గ్రంథం 19:6లో అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. దేవుడు అంటాడు, అనేకులు గొప్పవాటి కటాక్షము వెదుగుతారు, దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. గమనించాలి, ఎప్పుడైతే బుద్ధిహీనుడు అంటే భేదవాడు, అందరూ చుట్టాలు దూరం అయిపోతారు, అసహించుకుంటారు, స్నేహితులు దూరం అయిపోతారు, ఎవ్వరూ రారు, వారి మాటలు వినరు కదా. లోకంలో జరుగుతున్న పరిస్థితి. కాబట్టి దేవునికి మనం ఏమివ్వాలి అనంటే కానుక ఇవ్వాలి. మనుషులకు కూడా కానుకంటే బహుమానము ఇచ్చి వాళ్ళని సంతోషపరచాలి అని దేవుడు మాట్లాడతాడు. సామెతల గ్రంథం 21:14లో చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. ఇచ్చినటువంటి బహుమానం, చాటుగా ఇచ్చిన బహుమానం దాని కోపాన్ని చల్లారుస్తుందట. ఒడిలో నుంచబడినటువంటి కానుక అంటే ఒడిలో పెట్టిన కానుక క్రోధము, కక్షను శాంతిపరుస్తుంది అని మాట్లాడుతున్నాడు. చూడండి, వాక్యంలో ఆదికాండం 43:11లో వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఇట్లా, నేను మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తకాయలు, బాదము కాయలు మీ గోనెల్లో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోండి. అంటే యోసేపుకు కానుక పట్టుకెళ్ళండి, మీ మీద జాలి చూపుతాడేమో, మీ మీద దయ చూపుతాడు అని ప్రియులరా యాకోబు కొడుకులకు చెబుతున్నాడు. నిజమే, మనం ఏదైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళుతున్నప్పుడు నీకున్నవి అవి పట్టుకెళ్తావు. అంటే వాళ్ళని సంతోషపెట్టడానికో, లేకపోతే మనం అది ఇచ్చి వాళ్ళకి సంతోషాన్ని కలుగు చేస్తాం మనం. అందుకే 17 సామెతల గ్రంథం 8లో లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. లంచము దృష్టికి మాణిక్యములాగా ఉంటుందంట. అంటే అటివాడు ఏం చేసిన దానిలో యుక్తిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి లంచం అనేది నీ జీవితంలో ఉండకూడదు. చూడండి, 1 సమూయేలు 25:7లో అయితే నేను నా ఏలినవాడు నగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడు అగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి. చూడండి, మనం ఆలోచన చేస్తే దావీదు జీవితంలో ఆయన వెళుతున్నప్పుడు దావీదు వెళ్ళిపోతున్న సమయంలో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, నాబాలు అనేవాడు ఒకడున్నాడు. వాడి దగ్గరికి మనుషులను పంపించి ఆకలిగా ఉన్న ప్రజలకి, జనములకి, తనతో ఉన్నటువంటి వాళ్ళకి ద్రాక్ష తెత్తులను, ఇంకా భోజనానికి రొట్టెలు, ఇవన్నీ ఇమ్మని చెప్పినప్పుడు వాడు అసలు వాడు దావీదంటే ఎవడు అని మొత్తం మీద తృణీకరించి చాలా దారుణంగా మాట్లాడితే, అప్పుడు నాబాలు చేసిందంతా కూడా తన భార్య అయిన అబిగయలుకి పనోడు చెప్తాడు. పనోడు చెప్పినప్పుడు వెంటనే అబిగయలు ఏం చేసింది అంటే, దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, అయ్యా నాబాలు అనేవాడు మోటివాడు, అలాంటి వాడిని నువ్వు దయచేసి ఏమనొద్దు, అతని మీద నువ్వు కక్ష తీర్చుకోవద్దు, దయచేసి క్షమించు అనని భార్య ఏం చేసిందంటే పనివాడిని తీసుకుని వెళ్ళి అతనికి కానుక ఇచ్చి, దావీదుకి కానుక ఇచ్చింది.
చూడండి ఏమంటుంది 27వ వచనంలో, అయితే నేను నా ఏలినవాడు నాకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడు వగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించు. అంటే నా భర్త చేసింది అది నా తప్పుగా పరిగణించి దయచేసి క్షమించు. నా ఏలినవాడు వగు నీవు ఈ యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలినవాడు వగు నీకు ఆయన శాశ్వతమైన సంగతి నిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండాను, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడు వగు నీ ప్రాణమును నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడెసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివే. గమనించాలి. కాబట్టి అబిగయలు మాట్లాడుతుంది, దయచేసి నా భర్తని క్షమించు అని మాట్లాడుతూ ఉంది. కాబట్టి కానుక అనేది చాలా క్రోధాన్ని, కోపాన్ని చల్లారుస్తుంది. చూడండి ఆదికాండం 32:20లో 32:20, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెను. రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించాను. అంటే కానుక తీసుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి కానుక అంటే దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు, దేవుని మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో నువ్వు రాకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవునికి కానుక కంపల్సరిగా ఇవ్వాలి దేవునికి. అది ఇస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవ, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో నీ కృప, నీ కనికరం, నీ ఆశీర్వాదము, నీ దీవెన కలుగు చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.